హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ అయినటువంటి మక్క గారెలు ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ మా తెలంగాణలో అయితే ఏ సందర్భం వచ్చినా కానీ మక్క గారెలు చాలా ఈజీగా చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇది ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది. ఫస్ట్ మొక్కజొన్నలు ఇట్లా పచ్చి మొక్కజొన్నలు బాగా ఇట్లా ఒలుసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన మొక్కజొన్నలు ఉన్నాయి కదా, అవి మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మనం మొక్కజొన్నకు సంబంధించిన ఏ ఫుడ్ అయినా కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అట్లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి కూడా మొక్కజొన్నలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇట్లా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులోని కొత్తిమీర, ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ ఇందులో వేయాలన్నమాట. ఉప్పు అవి అన్నీ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం పిండి యాడ్ చేయాలి. శనగపిండి కన్నా కూడా మనం బియ్యం పిండి యాడ్ చేస్తే ఏంటంటే ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది అండ్ క్రిస్పీగా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. తింటుంటే అయితే మస్తు టేస్టీ అనిపిస్తుంది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బాగా పిసుక్కోవాలన్నమాట. అంటే మనకు వాటర్ కంటెంట్ మనకు పిండికి సమంగా ఉండేటాగా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంటే దాంట్లో కొంచెం ఆల్రెడీ స్వీట్ కార్న్లో ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండకుండా పిండి మంచిగా మనం వడలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా చేతితో ఒత్తుతూ ఇట్లా మధ్యలో హోల్ లాంటివి చేసుకొని గారె అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై వేయించాలి. ఇది ఏంటంటే మనకు ఒక 2-3 days కూడా ఉండేటట్టు కూడా ఉంటాయి. కొన్ని అయితే మనము ఆనియన్ యాడ్ చేసుకోకపోతే మంచిగా ఉంటాయి అన్నమాట ఎక్కువ రోజులు. కానీ మనం 1 day 2 daysలోనే తినేస్తాం కాబట్టి 1 dayలో ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పిల్లలకు కూడా మంచి ఇష్టంగా తింటారు. ఇది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే తినొచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన హెల్త్కి సంబంధించి కూడా చాలా హెల్తీ డెలిషియస్ ఫుడ్ అనమాట ఇది. ఎప్పుడైనా ఇట్లా ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ వర్షాకాలంలో అయితే ఇలాంటి వంటలు చేసుకొని తింటే చాలా మంచిది. మనం శనగపప్పుతో చేసే వడలు అవి వీటికన్నా కూడా ఈ మొక్కజొన్నలతో చేసినట్టు మక్క గారెలు అయితే హెల్త్కి సంబంధించి చాలా వరకు బెనిఫిట్స్ అందిస్తాయి అన్నమాట. ఇదండి ఈరోజు మీ అందరి కోసం నేను మక్క గారెలు అనేది తెలంగాణ స్పెషల్ అయినటువంటి మక్క గారెలు చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే చేస్తుంటేనే ఆ స్మెల్కి అయితే ఇంకా తిందాం, ఎప్పుడు తినేస్తాం అన్నట్టు అనిపించింది అనమాట. క్రిస్పీగా ఉన్నటువంటి వెరీ వెరీ టేస్టీ అయినటువంటి మక్క గారెలు రెడీ. మీ ఇంట్లో కూడా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా మీకు రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను.